హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల విడుదలైన సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ ప్రకటించిన ఒక సర్వే రాష్ట్రం మొత్తం చక్కర్లు కొడుతుంది. అసలేంటి సర్వే, ఎందుకింత ప్రాధాన్యత సంతరించుకుంది అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ కిషోర్ కూడా ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని మాత్రం అంచనా వేయలేకపోయారు. అయితే ఇప్పటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరు ఊహించని విధంగా 150 సీట్లు వస్తాయని అప్పుడు వెల్లడించింది కూడా ఈ సంస్థనే. ఈ సంస్థకి చీఫ్ గా డాక్టర్ సుదర్శన్ గారు ఉన్నారు. ఈయన తెలుగువారు అవ్వడం గమనార్హం. ఈ సంస్థ వెలువరించిన ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టిన తర్వాత ఈ సర్వే చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజారిటీ వస్తున్నది. కూటమి తర్వాత జనసేన భారీగా నష్టపోనున్నది. సీఎం అవుతాను అన్న పవన్ కళ్యాణ్ గారు కేవలం 21 సీట్లు తీసుకోవడంతో కాపులకు సీఎం అనేది కలగానే మిగిలిపోతుంది అనే భావనతో ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం తీవ్ర నిరాశకు గురైంది. పవన్ కళ్యాణ్ గారు ఓడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకా వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా మొత్తం 10 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 4 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 6 స్థానాలు. విజయనగరం మొత్తం 9 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 4 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు. విశాఖపట్నం మొత్తము 15 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 7 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 8 స్థానాలు. ఈస్ట్ గోదావరి మొత్తం 19 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 10 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 9 స్థానాలు. వెస్ట్ గోదావరి మొత్తం 15 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 7 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 8 స్థానాలు. కృష్ణ జిల్లా మొత్తం 16 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 9 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 7 స్థానాలు. గుంటూరు జిల్లా మొత్తము 17 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 11 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 6 స్థానాలు. ప్రకాశం జిల్లా మొత్తము 12 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 6 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 6 స్థానాలు. నెల్లూరు జిల్లా మొత్తము 10 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 3 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 6 స్థానాలు. కడప జిల్లా మొత్తం 10 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 1 స్థానము, వైఎస్ఆర్సీపీ 9 స్థానాలు. చిత్తూరు మొత్తం 14 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 4 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 10 స్థానాలు. కర్నూలు జిల్లా మొత్తము 14 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 2 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 12 స్థానాలు. అనంతపురం జిల్లా మొత్తము 14 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 4 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 10 స్థానాలు. దీన్ని బట్టి మొత్తం 175 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 72 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 103 స్థానాల్లో ఉంది. దీన్ని బట్టి చూస్తే అధికార వైసీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం